ప్రేమలో దాగిన రహస్యం వరుణ్ నక్షత్ర బ్యూటిఫుల్ లవ్ స్టోరీ ఎపిసోడ్ 23. హలో ఫ్రెండ్స్, స్టోరీ నచ్చితే తప్పకుండా లైక్ చేసి కామెంట్ చేయండి. నక్షత్ర బాధగా కొన్ని క్షణాలు అలాగే వరుణ్ హృదయంపై తలవాల్చి కళ్ళు మూసుకుంటుంది. వరుణ్ నెమ్మదిగా నక్షత్ర తలపై తన చేతిని వేసి నిమురుతూ ఉంటాడు. నువ్వు ఈ టైంలో ఎంత బాధపడుతున్నావో నాకు అర్థమవుతుంది నక్షత్ర. నన్ను మీ అమ్మ అని అనుకుంటున్నావు కదా, అంటే మీ అమ్మకి కాదు మా అత్తయ్యకి మాటిచ్చావన్నమాట. అందుకే అందరి ఎదురుగా స్ట్రాంగ్గా ఉన్నట్టు నటిస్తున్నావు. ఆ రోజు కూడా నువ్వు నాతో అంత పొగరుగా మాట్లాడుతుంటే నిజంగానే అనిపించింది నీకు చాలా పొగరు ఉంది అని. కానీ ఒక మనిషిని చూసిన వెంటనే వాళ్లపై ఒక అభిప్రాయం తెచ్చుకోకూడదని నిన్ను చూస్తుంటేనే అర్థమవుతుంది. వాళ్లతో మనం ట్రావెల్ చేస్తేనే కానీ వాళ్ళ మనసేంటో అప్పుడు పూర్తిగా అర్థమవుతుంది. అలా అని చెప్పి అందరూ కరెక్ట్ అని నేను చెప్పను. అయినా అదంతా పక్కన పెడదాం. ఇప్పుడే నీకు నేను మీ అమ్మలాగా ఎప్పుడు సపోర్ట్గా ఉంటాను అని, నీ లైఫ్లో నేను ఉన్నాను అని చెప్పాలని అనిపిస్తుందిరా. కానీ నాకు చాలా కోపం ఎక్కువ. అలాగే పరిస్థితులను బట్టి నేను ఎప్పుడు ఎలా ఉంటానో నాకే తెలీదు. నువ్వు నేను నీపై చూపించే ప్రేమకి మాత్రమే నన్ను ప్రేమించకూడదు. నాలో ఉన్న ప్రతి యాంగిల్ని నువ్వు చూడాలి. నా కోపం, నా ద్వేషం, అలాగే నా ప్రేమ, నా ఇష్టం, నా కేరింగ్, ప్రతిదీ నువ్వు చూడాలి, తెలుసుకోవాలి. నా అంతటా నన్ను కానీ నువ్వు ఇష్టపడాలి. కానీ నేను నీపై ఒక్కసారిగా ఎక్కువ ప్రేమ చూపిస్తే అప్పుడు నాపై ప్రేమ పుట్టకూడదు. ఎందుకో తెలుసా? ఒకవేళ ఏదైనా పరిస్థితుల ప్రభావం వల్ల నేను నీపై ఎక్కువ సీరియస్ అవ్వచ్చు. అప్పుడు నువ్వు నా కోపం అర్థం చేసుకోవాలి, కానీ అపార్థం చేసుకోకూడదు. నా కోపాన్ని భరించి నాతోనే ఉండాలి తప్ప నన్ను వదిలి వెళ్ళిపోవాలి అన్న ఆలోచన నీ మైండ్లోకి రాకూడదు. అందుకే నువ్వు నా గురించి పూర్తిగా తెలుసుకుని నన్ను ఇష్టపడాలి, ప్రేమించాలి. అందుకే ప్రతి క్షణం నీపై కోపాన్ని చూపిస్తున్నాను, అలాగే ప్రేమని చూపిస్తున్నాను. ఈ రెండింటిని నువ్వు ఇష్టపడాలి, ప్రేమించాలి. అప్పుడే నువ్వు నాతో లైఫ్ లాంగ్ ఉంటావు. నన్ను పూర్తిగా అర్థం చేసుకోవాలి. అందుకే నేను ఏమీ మాట్లాడలేకపోతున్నాను ఈ టైంలో అని వరుణ్ మనసులో బాధగా అనుకుంటూ ఉంటాడు. కొంత సమయం తర్వాత నక్షత్ర నార్మల్ అవుతుంది. తన చెవులకి లయబద్ధంగా వినిపిస్తున్న గుండె చప్పుడికి నక్షత్ర నెమ్మదిగా తన కళ్ళని తెరుస్తుంది. మొదట తను ఎక్కడ ఉందో అర్థం కాదు. నక్షత్ర నెమ్మదిగా తన తలని పైకెత్తగానే వరుణ్ తనని చూస్తూ ఉండటం చూసి నక్షత్ర భయంగా 2 అడుగులు వెనక్కి వేస్తుంది. నక్షత్ర కళ్ళల్లో స్పష్టంగా భయం కనిపిస్తుంటే నీ నుండి ఇదే నేను కోరుకోకూడదని అనుకుంటున్నాను. ఇప్పుడు నీ కళ్ళల్లో కనిపించిన భయం మనం పెళ్లి చేసుకున్న తర్వాత ఉండకూడదురా అని వరుణ్ అనుకుంటూ ఇంకా నక్షత్ర చేతిని పట్టుకుని సోఫాలో కూర్చోబెడతాడు. మీ మదర్ గుర్తొచ్చారా అని వరుణ్ అడుగుతుంటే అది అమ్మ, అందుకే మీతో అని నక్షత్ర తడబడుతూ చెప్తుంది. పర్వాలేదు, నాకు అర్థమైంది. మీ మదర్ చెప్పింది కూడా కరెక్టే, నేను కూడా అదే చెప్తున్నాను అని వరుణ్ చెప్తుంటే నక్షత్ర అలాగే వరుణ్ వైపు చూస్తూ ఉంటుంది. అయినా మీ మదర్ ఎప్పుడు నీతో పాటే ఉంటారు అని వరుణ్ చిన్నగా అంటుంటే నక్షత్ర తన చేతిని తన చెవి దగ్గరికి, మరొక చేతిని తన మెడ దగ్గరికి తీసుకుని వెళ్ళగానే అప్పుడు తనకి గుర్తుకొస్తుంది తన తల్లి బంగారాన్ని తను తాకట్టు పెట్టడం. లేదు, మా అమ్మ ఇప్పుడు నాతో లేదు. మా అమ్మ నా నుండి దూరం అయింది. అందుకే నా జీవితంలో ఇంకా పెద్ద ప్రాబ్లం వచ్చింది. నేను మీ దగ్గర లాక్ అవ్వడం అని నక్షత్ర గట్టిగా కళ్ళు మూసుకుని బాధగా అంటుంది. నక్షత్ర మాటలకి వరుణ్ చిన్నగా నవ్వుకుంటాడు. నిజమే, అత్తయ్య నీ నుండి దూరంగా వెళ్ళి నన్ను నీ దగ్గరికి చేర్చింది. లేకపోతే నీ గురించి నాకు పూర్తిగా తెలిసేది కాదు అని వరుణ్ మనసులో అనుకుంటూ ఉండగా నక్షత్ర వెంటనే తన కళ్ళని ఓపెన్ చేస్తుంది. నాకు హెల్ప్ చేస్తారా? నేను మీ దగ్గర వర్క్ చేస్తున్నాను కదా, నాకు మంత్ ఎండింగ్కి సాలరీ ఇస్తారు కదా,
మీరు ఎంత సాలరీ ఇస్తారో నాకు తెలీదు. నాకు 1,00,000 అమౌంట్ ఇస్తారా? కావాలంటే మీ దగ్గర నేను తీసుకున్న సాలరీకి ఎక్స్ట్రా వర్క్ చేస్తాను ప్లీజ్ అని నక్షత్ర చిన్నగా అంటుంటే, వాట్ అంటే మీ మదర్ జ్యువెలరీని విడిపించాలని అనుకుంటున్నావా? మళ్ళీ అదొక వంక పెట్టుకుని నిన్ను బయటకు తీసుకుని వెళ్ళేటట్టు చేసుకుని అక్కడి నుండి నా నుండి తప్పించుకుని ప్రియా దగ్గరికి వెళ్ళి నిజం చెప్పాలని అనుకుంటున్నావా అని వరుణ్ మళ్ళీ లేని కోపాన్ని నక్షత్రపై చూపిస్తాడు. అప్పటి వరకు తనతో ఎంతో శాంతంగా మాట్లాడిన వరుణ్ అప్పటికప్పుడు తనపై సీరియస్ అవ్వడం, అది కూడా మళ్ళీ తనని తప్పుగా అర్థం చేసుకున్నందుకు నక్షత్ర కోపం అనేది తారస్థాయికి చేరుకుంటుంది. వెంటనే నక్షత్ర కోపంగా లేచి వరుణ్ కాలర్ని తన 2 చేతులతో పట్టుకుంటుంది. మార్నింగ్ మీకు అంత క్లియర్గా చెప్పాను కదా, మళ్ళీ నన్ను ఇంతలా అనుమానిస్తున్నారు. నేను ప్రియా దగ్గరికి వెళ్ళి నిజం చెప్తాను. అయితే మీరు మా ఫాదర్ని వదిలేస్తారా? అప్పుడు మా ఫాదర్కే రిస్క్ ఎక్కువ అవుతుంది. అలాంటప్పుడు నేనెందుకు అంత చెత్త పని చేస్తాను? ఒక క్షణం మీరు మంచిగా ఉన్నారు అనుకునేలోపు మీరు మంచివారు కాదు అని నెక్స్ట్ మినిట్ మీరే ప్రూవ్ చేసుకుంటున్నారు. ఇప్పుడు నాకు ఇంకా బాగా అర్థమైంది. మీకు అసలు ప్రేమ విలువ తెలియదు, బంధాల విలువ తెలియదు, ఏమీ తెలియదు. అందుకే మీరు ఇక్కడికి వచ్చినా కూడా ప్రియా గురించి ఆలోచించడం లేదు. ప్రియని ప్రేమించాను అని చెప్పి నాతో పాటు ఇక్కడే ఉంటున్నారు. అసలు మీకు నిజంగా ప్రేమ విలువ తెలీదు అని నక్షత్ర ఏడుస్తూ అలాగే సోఫాలో కూర్చునిపోతుంది. వరుణ్ నక్షత్ర వైపు అలాగే చూస్తూ ఉంటాడు. ఆ రూమ్ మొత్తం నిశ్శబ్దంగా మారిపోతుంది. తర్వాత నక్షత్ర తన కన్నీళ్ళని తుడుచుకుని టైం చూస్తుంది. తను ఇంకా లంచ్ ప్రిపేర్ చేయలేదు అని గుర్తుకు రాగానే, మీతో ఎప్పుడు ఇంతే, ఏదో ఒకలాగా నాతో గొడవ పెట్టుకుంటారు. అయినా హెల్తీగా ఉండటం నాకు కాదు మీకు కూడా ఇంపార్టెంట్. మీరు కూడా మనిషే కదా అని నక్షత్ర కోపంగా అంటూ అక్కడి నుండి బయటకు వెళ్ళిపోతుంది. వరుణ్ వెళ్తున్న నక్షత్ర వైపు చూస్తూ సోఫాలో కూర్చుంటాడు. నాపై కోపం మాత్రం పీకల దాకా ఉంది, కానీ నేను హెల్తీగా ఉండాలంట. ఏం రాక్షసి నువ్వు? ఇది కోపం అనుకోవాలో లేక నా అసిస్టెంట్గా ఉంటున్నావు కాబట్టి నీ డ్యూటీ అనుకోవాలో అసలేమీ అర్థం కావడం లేదు. కానీ నా గురించి ఆలోచిస్తున్నావు కదా, అది చాలు. ఇందాక కోపంతో నా కాలర్ని పట్టుకున్నావు నువ్వు కాబట్టి సరిపోయింది. కానీ నీ ప్లేస్లో వేరే ఎవరైనా ఉండి ఉంటే, అది లేడీస్ అయినా కూడా ఈ పాటికి వాళ్ళు ఏమైపోయేవారో వాళ్ళు కూడా ఊహించలేరు. ఎంత చేస్తున్నా నాతో ఇలా ఉంటున్నా కూడా నిన్ను ఒక క్షణం కూడా ఏమీ అనలేకపోతున్నాను చూడు. బాబోయ్, ప్రేమ అంటే ఇంత పిచ్చిగా ఉంటుంది అని ఇప్పుడిప్పుడే నాకు అర్థమవుతుంది అని వరుణ్ చిన్నగా నవ్వుకుంటాడు. ఇంకా నక్షత్ర చిరాకుగా కిచెన్లోకి వెళ్ళి కుకింగ్ ప్రిపేర్ చేస్తుంది. అలా ఆ రోజు నైటు వరుణ్ తన వర్క్ కంప్లీట్ చేసుకుని నక్షత్ర దగ్గరికి వస్తాడు. నక్షత్ర మాత్రం బాల్కనీలో నుంచుని ఆలోచిస్తూ ఉంటుంది. తనకి వరుణ్ ప్రవర్తన ఏమీ అర్థం కావడం లేదు. తను డ్రెస్సుల గురించి మాట్లాడితే 2 కబోర్డ్స్ నిండా డ్రెస్సులతో నింపేశాడు. ఇంకా తన కోసం ఫ్రిడ్జ్ నిండా చాక్లెట్స్, డ్రై ఫ్రూట్స్ అంటూ ఏవేవో తెచ్చిపెట్టాడు. మరోపక్క తనపై కోపం చూపిస్తున్నాడు. ఇంకో పక్క తనను వదిలి బయటకు వెళ్ళడం లేదు. అసలు తనకి ఏమీ అర్థం కావడం లేదు. మార్నింగ్ నుండి వరుణ్ బయటికి అడుగు పెట్టకపోవడం నక్షత్రకి చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది. అంటే మేముంటుంది ముంబైలో కాదా? అసలు ప్రియా ఎలా ఉందో ఏంటో అని నక్షత్ర ఆలోచిస్తుండగా ఇంతలో తన చేతిని పట్టుకున్న స్పర్శకి నక్షత్ర వెనక్కి తిరిగి వరుణ్ వైపు చూస్తుంది. నిన్న నైటు ఏదో అడిగావు కదా, వెళ్దాం రా అని చెప్పి వరుణ్ నక్షత్ర చేతిని పట్టుకుని బయటికి అడుగులు వేస్తుంటే నక్షత్ర తను ఏమడిగిందో అర్థం కాక వరుణ్ వైపు అయోమయంగా చూస్తూ ఉంటుంది. వరుణ్ మెయిన్ డోర్ దగ్గరికి వెళ్ళి తన ఫింగర్ ప్రింట్ పెట్టగానే డోర్ ఓపెన్ అవుతుంటే నక్షత్ర నోరు తెచ్చి వరుణ్ వైపు అలాగే చూస్తూ ఉంటుంది. రాక్షసుడు అంటే ఈ డోర్ ఓపెన్ చేయాలి అంటే ఈ వరుణ్ ఫింగర్ ప్రింట్ కావాలా? ఇక్కడ పాస్వర్డ్ కూడా ఉన్నట్టు తెలుస్తుంది.
అయినా తెలిసిన ఏం లాభం, నేను బయటకి వెళ్ళలేను కదా అని నక్షత్ర అనుకుంటూ ఉండగా వరుణ్ నక్షత్రని బయటకి తీసుకుని రాగానే నక్షత్ర కళ్ళు పెద్దవి చేసి చుట్టూ చూస్తూ ఉంటుంది. అయితే వరుణ్ బయట ఎవరిని ఉండొద్దు అని అందరినీ మెయిన్ గేట్ దగ్గర ఉండమని చెప్తాడు. అందుకే అక్కడ ఎవరు కూడా ఉండరు. బయట ఓపెన్ ప్లేస్ చాలా పెద్దదిగా ఉండటం, మధ్యలో వాటర్ ఫౌంటైన్ లాగా ఉండటం, ఇంకా అటు ఇటు గార్డెన్, రకరకాల పువ్వుల చెట్లు, ఇంకా చాలా రకాల చెట్లు అన్నీ ఉండటం చూసి నక్షత్ర కళ్ళు రెప్పవేయకుండా అలాగే వాటి వైపు చూస్తూ ఉండిపోతుంది. ఇప్పటి వరకు నక్షత్ర తన బాల్కనీలో ఉండి ప్యాలెస్ వెనుక ప్లేస్ మాత్రమే చూసింది. తన ప్యాలెస్కి వచ్చేటప్పుడు స్పృహలో లేదు కాబట్టి బయట ఎలా ఉంటుందో కూడా నక్షత్రకి తెలియదు. కానీ ఇప్పుడు చూస్తుంటే నక్షత్ర మనసంతా ఒక్కసారిగా ప్రశాంతంగా మారిపోతుంది. వరుణ్ గారు, ఏంటి బయట ఇంత అందంగా ఉంది, అసలు నేను ఊహించలేదు తెలుసా అని నక్షత్ర చాలా సంతోషంగా అడుగుతుంటే నక్షత్ర ఫేస్లో కనిపిస్తున్న ఎక్స్ప్రెషన్స్కి వరుణ్ చిన్నగా నవ్వుకుంటూ అవును బాగుందా అని అడుగుతుంటే బాగుండటం అనేది చాలా చిన్నవాడు, అద్భుతంగా ఉంది, నేను ఇలాంటివి మూవీస్లో చూడటం తప్ప బయట ఎప్పుడూ చూడలేదు, చాలా అంటే చాలా బాగుంది అని నక్షత్ర చాలా సంతోషంగా చెప్తుంటే వరుణ్ ఏమీ మాట్లాడకుండా నక్షత్ర ఫేస్లో కనిపిస్తున్న ఎక్స్ప్రెషన్స్ని చూస్తూ ఉంటాడు. వెంటనే నక్షత్ర వరుణ్ వైపు చూస్తూ ప్లీజ్ నేను బయటికి వెళ్ళను, కానీ డైలీ బయటకు వస్తాను, మీకు నాపై ఇంకా అనుమానంగా ఉంటే మీరు కూడా నాతో పాటు రండి, కానీ ప్లీజ్ నేను అడిగిన దానికి ఒప్పుకోండి అని నక్షత్ర చాలా రిక్వెస్ట్ చేస్తుంటే అలాగే కానీ ఒక కండిషన్, నేను నీ పక్కనే ఉంటేనే నువ్వు బయటకు వస్తావు, నేను లేకుండా నువ్వు బయటకు రాను అని నాకు మాట ఇవ్వు, అప్పుడు నువ్వు పెట్టిన దాన్ని నేను యాక్సెప్ట్ చేస్తాను అని వరుణ్ చెప్తుంటే నిజంగానా, అయితే మీరు రాకుండా నేను బయటకు రాను, కానీ ప్లీజ్ మార్నింగ్ టైం కూడా ఒక్కసారి నన్ను బయటకు తీసుకురండి, మార్నింగ్ కూడా ఇక్కడ ఎలా ఉంటుందో నాకు చూడాలని ఉంది అని నక్షత్ర చాలా సంతోషంగా అడుగుతుంటే తప్పకుండా, కావాలంటే నువ్వు టెర్రస్ పైన ఉండి కూడా ఇదంతా చూడొచ్చు అని అనగానే వాట్, అంటే నేను టెర్రస్ పైకి కూడా వెళ్ళొచ్చా, అక్కడ నుండి ఈ ప్యాలెస్ చుట్టూ ఉన్న ప్లేస్ మొత్తం కనిపిస్తుంది కదా, నిజంగా ఈరోజు మీరు నాకు చాలా అంటే చాలా బాగా నచ్చారు, ఎంత సంతోషంగా ఉందో మాటల్లో చెప్పలేను, ఐఎమ్ సో హ్యాపీ వరుణ్ గారు అని చెప్పి నక్షత్ర అక్కడి నుండి ఫ్లవర్స్ దగ్గరికి వెళ్ళి వాటిని తన చేతులతో చిన్నగా తడుముతూ ఉంటుంది. కానీ నక్షత్ర అన్న మాటే తన మైండ్లో వినిపిస్తూ ఉంటుంది వరుణ్కి. ఈరోజు మీరు నాకు చాలా అంటే చాలా బాగా నచ్చారు అని నక్షత్ర అన్న మాటే తనకి వినిపిస్తుంటే వరుణ్ మనసు ఒక్కసారిగా గాలిలో ఎగురుతున్నట్లు అనిపిస్తుంది. నక్షత్ర ఒక క్షణం అలాగే నుంచుని గట్టిగా కళ్ళు మూసుకుని తన చుట్టూ ఉన్న ప్రకృతిని ఆస్వాదిస్తూ ఉంటుంది. ఈ మాట నీ నోటి నుండి వస్తుంది అని నేను కొంచెం కూడా ఊహించలేదు. మార్నింగ్ నీ ఎదురుగా అన్ని రకాల కాస్ట్లీ డ్రెస్సెస్ పెడితే నాపై సీరియస్ అయ్యావు, కానీ ఏమీ లేని ఒక లోన్లీ ప్లేస్లోకి నిన్ను తీసుకుని వస్తే ఈ ప్రకృతిని చూస్తూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నావు, నీకు మనీ కంటే నేచర్ అంటే చాలా ఇష్టం కదా అని వరుణ్ మనసులో అనుకుంటూ నక్షత్ర వైపుకి అడుగులు వేస్తాడు. నక్షత్ర మాత్రం తన రెండు చేతులని అలాగే పక్కకి చాపి కళ్ళు మూసుకుని అలాగే చూస్తూ ఉండగా ఇంతలో వెనుక నుండి తనని రెండు చేతులు అల్లుకోగానే నక్షత్ర ఒక్కసారిగా ఉలిక్కి పడుతుంది. కొన్ని క్షణాలు నక్షత్ర అలాగే ఉండిపోతుంది. వరుణ్ స్పర్శ తనకే తెలియని కొత్త అనుభూతి కలిగిస్తుంటే నక్షత్ర కూడా వరుణ్ చేతులపై తన రెండు చేతులను వేయబోతుండగా వెంటనే నార్మల్ అయ్యి టక్కున తన కళ్ళని ఓపెన్ చేస్తుంది. తర్వాత నక్షత్ర తన తలని వెనక్కి తిప్పి చూసేసరికి వరుణ్ తననే పట్టుకుని కళ్ళు మూసుకుని ఉండటం చూసి నక్షత్ర కోపం అనేది తారాస్థాయికి చేరుకుంటుంది. వీడేంటి వచ్చి నన్ను పట్టుకున్నాడు, అయినా నేనేంటి వీడు పట్టుకుంటే మాట్లాడకుండా అలాగే ఉండిపోయాను,
నిజంగానే నాకు పిచ్చి పట్టింది అని నక్షత్ర అనుకుంటూ ఉండగా, నేనైతే భ్రమలో లేని కదా, నిజంగానే ఈ వరుణ్ నన్ను హక్ చేసుకున్నాడు కదా, ఏమో ఒకసారి టెస్ట్ చేసుకుంటే సరిపోతుంది కదా అని నక్షత్ర తన చేతితో మరొక చేతిపై చిన్నగా గిచ్చుకునేసరికి పెయిన్గా అనిపిస్తుంది. మళ్ళీ తన కాలి బొటన వేలితో ఇంకొక కాలిపై గట్టిగా నొక్కేసరికి పెయిన్గా అనిపిస్తుంటే లాభం లేదు. ఇదైతే కల కాదు, నేనైతే భ్రమలో లేను. అంటే వీడు నిజంగా నన్ను అని అనుకోగానే నక్షత్ర కోపంగా తల వెనక్కి తిప్పి, ఏం చేస్తున్నారు మీరు అని గట్టిగా అరిచేసరికి నక్షత్ర అరుపుకి పాపం అప్పటి వరకు ఊహాలోకంలో విహరించిన వరుణ్ ఒక్కసారిగా నేలపై పడినట్టు టక్కున కళ్ళు ఓపెన్ చేస్తాడు. నక్షత్ర చాలా కోపంగా తన తలని వెనక్కి తిప్పి వరుణ్ వైపు అలాగే చూస్తూ, నేనైతే కలగంటం లేదు, ఇది మాత్రం నిజం, ఎందుకు నన్ను హక్ చేసుకున్నారు అని అంటుంది తప్ప వరుణ్ నుండి తను కూడా దూరం జరగదు. అమ్మ రాక్షసి ఏదో ఒక క్షణం నన్ను ఇష్టమని చెప్పింది అని ప్రపంచం మర్చిపోయి ఏం చేస్తున్నానో తెలియకుండా వచ్చి హక్ చేసుకుని బుక్ అయిపోయాను కదా, ఇప్పుడు తను కలలో లేదు అని క్లారిటీగా చెప్తుంది. ఈ రాక్షసికి బాగా తెలివితేటలు ఎక్కువైపోయాయి. ఇప్పుడు ఏం చేయాలి అని వరుణ్ ఆలోచిస్తుండగా, వీడేంటి మాట్లాడుతుంటే ఆలోచిస్తున్నాడు అని నక్షత్ర అర్థం కాక చూస్తుండగా అప్పుడు గమనిస్తుంది తనని ఇంకా వరుణ్ హక్ చేసుకున్నట్టు. ఆ నక్షత్ర, నిజంగా నీకు పిచ్చి పట్టింది, వాటితో ఈ పొజిషన్లో ఉండి మాటలేంటి, ఏమైంది నీకు అని నక్షత్ర వెంటనే వరుణ్ నుండి దూరం జరిగి అడుగుతుంది. హలో బాస్, అడుగుతుంది మిమ్మల్ని, ఎందుకు నన్ను హక్ చేసుకున్నారు అని కోపంగా అరుస్తుంటే వెంటనే వరుణ్ నక్షత్రకి ఆపోజిట్ తిరుగుతాడు. బాబోయ్, ఏదో ఒకటి చెప్పే వరకు వదిలేటట్టు లేదు కదా, కరెక్ట్ టైంకి ఏమీ గుర్తుకొచ్చి చావడం లేదు, ఏం చెప్పాలి అని వరుణ్ థింక్ చేస్తుంటాడు. బాబు వరుణ్, పాపం నక్షత్ర హ్యాపీనెస్లో ఏదో నచ్చావు అని అంటే నువ్వేంటి ఇలా కంట్రోల్ తప్పి మా నక్షత్ర పాపకి పూర్తిగా దొరికిపోయేటట్టున్నావు, ఏం చెప్పి తప్పించుకుంటావో ఏంటో గ్రెస్ చేస్తే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. నెక్స్ట్ పార్ట్లో అక్షయ్ ఎంట్రీ కూడా ఉంటుంది. అలాగే స్టోరీ చూసి వెళ్ళిపోకుండా తప్పకుండా స్టోరీ నచ్చితే కామెంట్ చేయండి. అలాగే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇంకా ఎవరైనా స్టోరీని అదే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మీరు బెల్ ఐకాన్ క్లిక్ చేస్తేనే నేను స్టోరీ పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. సబ్స్క్రైబ్ చేసుకున్నంత మాత్రాన మీకు నోటిఫికేషన్ రాదు. స్టోరీ చూస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ వెరీ మచ్.